ఆ శ్రమలో నీకు ఊపిరి ఒకేసారి పీల్చుకుని వదిలినట్టు అనిపించే మాట, ఈ శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలను చూస్తున్న దేవుడు నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడని దయ చూపించే దేవుడు నాకున్నాడని నమ్ము. శ్రమకి ఎదురీదేస్తా, గుర్తుపెట్టుకో. అందరు నీ పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ చేపట్టుకుంటాడు ఆ రోజు అంతే. ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను మంచం పట్టడం ఏంటి ప్రవ్వా అని అందరు నిన్ను అనుకున్నప్పుడు ఏం బాధపడకు, నీ చేయబట్టుకుంటాడు ఆయన. కీర్తనలో మరొక మాట ఉంది, ఒక మాట చూడండి ఒకసారి. కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం, 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం చూడండి. మళ్ళీ చదువు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనబడ్డాడు. శ్రమలో బాగున్నాడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినది దేవుడు దయాళుడు అని నేర్చుకో. మన శ్రమలో అది నేర్చుకోము. ఈ శ్రమ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తారంటారు? చేస్తారు, వెళ్ళు, ఎలక్షన్ అయిపోయింది కదా, బాగా చేస్తారు. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళమంటారా? అక్కడికి వెళ్ళమంటారు. శ్మశానానికి పోయి ఇంకెందుకు అక్కడికి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? మోతుబా దగ్గరికి వెళ్ళమంటారా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళకు. నా దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ శ్రమలలో నా మీద దయ చూపించాల్సిన దేవుడు తప్ప మనుషులు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే ఎవడేం చేయడండి. నేను పడిపడనని మళ్ళీ చెప్తున్నాను, ఎవడేం చేయడు. ఎవడ మనల్ని లేపి నిలబెట్టేది ఏమి లేదు. మనల్ని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, పడిపోయినోడిని నిలబెట్టాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు. జాలి పడ్డవాడే జీవితాన్ని ఇవ్వగలడు. గాయపడిన వారిని బాగు చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. దేవుడు చెబుతున్నాడు, యిర్మీయా ద్వారా చెప్తున్నాడు, శ్రమలో దేవుడిని ఎలా చూడాలంటే, దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనుకోకు. దేవుడు మమ్మల్ని చూస్తాడు. దయాళుడు, చూస్తాడు. దేవా, నువ్వు చూసే వరకు నేను పని చేస్తాను ప్రభా. ఆశ కలిగి నీ అనుగ్రహం కొరకు ఓపికతో కనిపెడతాను ప్రభా. 26 వచనం అదే. ఆశ కలిగి ఓపికతో కనిపెడతాను. రెండో సూత్రం ఏంటి చెప్పండి? ఒకటి, దయాళుడని రమ్మాలి. రెండవది, కనిపెట్టాలి. మనం ఏం చేస్తాం? కనిపెట్టాం. అరే ఇంత శ్రమ వచ్చి పడిపోయింది, ఏంటి, దీన్ని ఎలా డీల్ చేయాలి అని కనిపెట్టాం. మనం ఏం చేస్తాం? కంగారు పడిపోతుంటాం. కనిపెడతామా? మనకి ఎలా ఉంటుంది చెప్పిన, అందరూ ఈదులు అందరూ బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి? ఇక ఈదులో బాగోకూడదన్నమాట. నువ్వు పాడైపోతే ఇంక అందరూ పాడైపోవాలి, ఇంకంతే. ఇక ఈదులు అందరూ బాగున్నారు, ఏరియాలు అందరూ బాగున్నారు, మా పక్కింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి అంటే మనకు ఎలా చెప్పినా మనం పడిన బాధ కూడా పక్కన పెడతాం. ఓకే అనుకుంటాం మనం. వాళ్ళ హ్యాపీ కూడా ఎప్పుడైనా చూసారా? నాకు చిన్నప్పుడు, నాకది ఆవిడ ఫీలింగ్ అన్నదే. చిన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి కటింగ్ షాప్లో కటింగ్ ఏం చేసేవారండి చిన్నప్పుడు. ఆ కటింగ్ అసలు నచ్చేది కదా, ఇలాగ తబ్బిడించేసినట్టు వేసేసేవారు కటింగ్. ఆ కటింగ్ వేయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఆ కటింగ్ వేయించుకున్నప్పుడల్లా అందరి జుట్లు అందంగా కనబడి, నా తల ఇలాగైపోయింది, ఆడ తల బాగుంది. అప్పుడు ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది చెప్పినా, మన జుట్టు కన్నా చెప్పండి ఎదుటోడు కటింగ్ బాగుంది, నేను నెక్స్ట్ టైం అలా వేయించుకోవాలనుకున్నా. కానీ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? చిన్నప్పుడు అంతా జరిగే స్టోరీ ఇదే. మనకి బాధ వచ్చినప్పుడు ఎదుటోళ్ళు నవ్వుతుంటే అలా నవ్వుకుంటే ఎంత బాగున్నో, అలా చక్కగా బండి మీద వెళ్తే ఎంత బాగున్నో, అలా చక్కగా ఆలకల రెస్టారెంట్కి వెళ్తే ఎంత బాగున్నో, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏటో ఈ దేవుడు ఏ ఆదివారం మానకుండా వెళ్ళాను, దేవుడు ఏటో మరి నన్ను ఇలా చేశాడు. శ్రమలో కంగారు అయిపోతాం మనం. కానీ యిర్మీయా ఏమన్నాడు? కంగారు అవ్వకండి, చెప్పండి, కనిపెట్టండి. ఓపికతో కనిపెట్టండి. ఎంత ఓపికతో కనిపెడితే రిజల్ట్ అంత బాగుంటుంది. మనం ఎలా ఉంటాం చెప్పిన, చిన్నపిల్లల మాదిరి. సండే స్కూల్లో చిన్నపిల్లలు చూసారా? కూర్చోమంటే కూర్చుంటారండి. వాళ్ళని ఇందాక నుంచి అడావుడి కూర్చుంటారు. వాళ్ళు అంటే కూర్చోరు, అలా లెగిస్తారు, అలాగెళ్తారు, ఎలా లెగిస్తాడు ఎలాగెళ్తాడు. సండే స్కూల్ పిల్లలు కూర్చోరండి, అంత కూర్చోమన్నా. టీచర్లకు తెలుసు, కూర్చోరా అన్న కూర్చోడా, లెగిస్తాడు 70 సార్లు లెగిస్తాడు. వాళ్ళు కుదురుగా కూర్చోరు. శ్రమల్లో మనం కూడా ఎలా బిహేవ్ చేస్తాం చెప్పిన, సండే స్కూల్ పిల్లల్లా బిహేవ్ చేస్తాం. బాబోయ్ ఏదైపోతుందండి బాబు అని అడిగాడు. ఏమైపోతుంది? నీ తలకి ఆకాశం విరిగిపోయి మీద పడిపోద్దా?
ఏమైపోద్ది? కంగారు అయిపోయి అడి తిరిగేసి ఇటు తిరిగేసి ఎవరింటికి వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలా, బంధువుల ఇంటికి వెళ్ళాలా, ఎవరితో మాట్లాడి, ఎవరు రికమెండ్ చేయి, ఏం చేయకురా అయ్యా. నువ్వు ఏం చేసినా సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు తిరకు, ఏం కాదు. అలా ఉండు, కుదురుగా కూర్చో, యెహోవా దయాళుడని నమ్ము, కనిపెట్టు. దేవా ఏదో జరుగుతుంది నా జీవితంలో, నీ పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఓపికగా కనిపెడతాను. ఇంకేం చేయాలనుకుంటావో అది చేయి ప్రభు. బైబిల్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందో తెలుసా? ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టుడి. మీ శ్రమలలో ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టండి. మీరు ఏం మాట్లాడకండి, ఆయన కొరకు కనిపెట్టండి. ఆయన ఏదో చేయబోతున్నాడు. అది యెరెమీయాకు కూడా తెలియదు, అక్కడున్న ప్రజలకు కూడా తెలియదు. ఏదో చేయబోతున్నాడు. కానీ ఒక ఓపు అయితే ఉంది యెరెమీయాకి, దేవుడు మంచోడు, ఆయన కనిపెట్టాలి. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ చెప్పండి కనిపెడతామంతే. యెరెమీయా స్టేట్మెంట్లు ఎలా ఉంటాయో తెలుసా? యెరెమీయా స్టేట్మెంట్లు, పిల్లలందరూ రక్తం ఏర్లై పారుతుంటుంది, ప్రియుల రక్తం అంతా ఏర్లై పారుతుంటుంది, దేశం రక్తపు మడుగుతో నిండిపోద్ది, శవాలు గుట్టలు గుట్టలుగా పడతాయి. గోడల మీద నుంచి ఇమేజ్ చూపిస్తున్నాడేమో, గోడల మీద నుంచి రక్తం వేర్లై పారుతుంది, బలిపీఠం పడగొట్టబడుతుంది. అలాంటి రక్తపు మడుగులో యెరెమీయా మోకాళ్ళేసి ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి అంట. దేవా నువ్వు ఎంతైనా దయాళుడివి. ఎలాంటి టైంలో? రక్తంలో మోకాళ్ళేసి, రక్తంలో ప్రార్థన చేస్తూ, రక్తంలో కూర్చోండి. దేవా ఆకాశం వైపు చేతులెత్తి చెప్తున్నాను, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. ఆ టైంలో అనగలవా? దేవుణ్ణి వదిలేసి నాస్తికులం అయిపోతాం మనమైతే, దేవుణ్ణి వదిలేసి లోకంలో పోతాం. కానీ యెరెమీయా ఎలాంటి టైంలో? దేవా నువ్వు గొప్పోడు ప్రభా, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఏ టైంలో? తన ప్రియుల రక్తము వేర్లై పాడుతున్నప్పుడు ఆ రక్తంలో మోకాళ్ళేసి, గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పోడు. మా జీవితంలో ఏం జరిగినా గొప్పోడు. ఇదిగో మా పీకల మీద కత్తెలు పెట్టినా, మా నరాలన్నీ తెంపేసిన, మా నదులన్నీ బంధించేసిన, మా ఆకలి కడుపుల మీద తన్నేసి మా భుజాల మీదకి ఎక్కేసి శ్రమ మమ్మల్ని ఎంతగా మమ్మల్ని బంధించిన, గాడ్ ఈజ్ గుడ్ అంతే. ఆయన 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 మాటలు చదువుతుంటే విచిత్రంగా ఉంటుందండి. ఎలా ఓదారుస్తావు యెరెమీయా మమ్మల్ని అంటే, ఇదిగో ఇలా ఓదార్పు పొందాలి మనం, కనిపెట్టండి. బైబిల్ మరో సూత్రం కూడా చెప్పింది, ఇదిగో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన బలమైన హస్తముల కింద అణిగిమణిగుండండి, దీన మనస్కులై ఉండి తగిన సమయమందు లేవనెత్తి హెచ్చించువాడు ఆయనే. అప్పటి వరకు కనిపెట్టండి. అప్పటి వరకు నీకు ఏం జరుగుతుందో నీకు ఏం అర్థమవుతుంది. అన్నీ మూసుకుపోయినట్టుంటాయి, దారులన్నీ బందీ అయిపోయినట్టుంటాయి. ఇక ఆరోగ్య సూత్రాలు పాటించిన మన ఆరోగ్యం కూడా గాలిగిపోయినట్టుంటుంది. డాక్టర్లు కూడా చెప్పి అన్నీ అయిపోతాయి. అది అనారోగ్య సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, శత్రువుల సమస్య అయినా, ప్రియుల యొక్క దగాకోరు చర్య అయినా, ఏదైనా లైఫ్ అయిపోయింది అనిపిస్తుంది. ఆ టైంలో కంగారు పడకండి. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు తిరగకండి, ఎవరిని సంప్రదించకండి, ఎవరి సలహాలు పాటించకండి. ఒకే ఒక పని చేయండి, దేవుడు మంచోడు, ఆయన ఏదో చేయబోతున్నాడు, కనిపెడుతున్నాను, తగిన టైం అందు ఈ శ్రమలో నుంచి లేపువాడు ఆయన. ఆ ఒక్క నిరీక్షణతో ఉండాలండి శ్రమలో, గుర్తుపెట్టుకో.